హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే అది మా ఇల్లు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి ఇష్టపడి లోన్ తీసుకొని బ్యాంక్లో కట్టుకున్నాం ఫ్రెండ్స్. కానీ మా దరిద్రం ఏంటంటే అప్పు చేసి ఇల్లు కట్టి ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అదే ఇల్లును అమ్మిన. ఎంత మేము దురదృష్టవంతులమో ఇల్లుని చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా పెద్ద హౌస్ ఫ్రెండ్స్. అసలు సిటీలో కరీంనగర్లో కట్టడం అనేది మాటలు కాదు. బట్ మేము ఒక మేడం హెల్ప్ వల్ల ఇల్లు అయితే కట్టుకున్నాము. కానీ అంటే నాకు వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు అన్నట్టు. అందరు హెల్ప్ చేసారు ఫ్రెండ్స్. మా అమ్మ నాన్న అయితే ఘోరంగా కష్టపడ్డారు. ఇల్లు అయ్యాక 6 నెలల్లో గృహప్రవేశం మరి జరిగిందంటే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినాము. అందరం ప్రతి ఒక్కరు కష్టపడ్డాం. నేనైతే చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. ఎందుకంటే అటు డ్యూటీ చేసుకుంటూ ఇటు ఇల్లుకి చాలా అంటే చాలా కష్టపడ్డా. ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మన దగ్గర ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం సేవింగ్స్ ఉన్నప్పుడే ఇట్లాంటి వర్క్స్ చేసుకుంటే బెటర్ అని. ఎందుకంటే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు నాతో అస్సలు కాలేదు. కానీ అట్లా అని అది బేర్ చేసే సిచ్యువేషన్లో కూడా నేను లేకుండే. ఇంకా తప్పదు అని చెప్పేసి ఇక వదిలేయవలసిన సిచ్యువేషన్ వచ్చి ఇప్పుడు లాస్ట్ డిసెంబర్లో తీసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు డిసెంబర్ వస్తే 1 ఇయర్. నా ఒపీనియన్ ఏంటంటే అంటే ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే కట్టాలంటే అంటే దానికి తగ్గట్టుగా ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు స్టెప్ తీసుకోకపోవడమే బెటరు. నాకు వేరే అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏం లేకుండే. జస్ట్ శాలరీ మీద నడుస్తుందిలే అని అనుకున్నాను. కానీ అవ్వలేదు. 3 ఇయర్స్ ఉన్నాం. అసలు 3 ఇయర్స్ ఫుల్ అటాచ్మెంట్ అయిపోయింది ఇల్లు. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాల్ ఉంది చూసిరా, అది నేను దానికి ఇటుకలు మోసిన ఇసుక మోసిన. అసలు మాట్లాడుతుంటే కూడా నాతోని కావట్లేదు. మా అమ్మ నాన్న ఫుల్ అంటే ఫుల్ అసలు వాళ్ళు కూడా ఫుల్ ఫీల్ అయ్యారు. కానీ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు బిడ్డ కోసము. ఇక అప్పుల బాధ ఎంతగానో అన్నట్టుగా వాళ్ళు కూడా సరే ఇంకా ఫస్ట్ మనం కారం వేసుకొని తిన్నా మంచిదే కానీ అప్పు లేకుండా ఉండాలి అని అంటారు. అంటే మినిమం అంటే ఎవరు అప్పు లేని వాళ్ళు ఎవరు ఉండరు. మినిమం ఉండవచ్చు కానీ మరీ మనం భరించలేనంత అయితే ఉండదు. మన చేతి కూడా మనం చాచితే అంతేనే చాచాలి. కానీ దానికంటే ఎక్కువ దూరం మనం దాని చేతిని అందుకోలేమన్నట్టు. ఈ కబోర్డ్స్ పెట్టించుకున్న ప్రతిదీ చాలా దగ్గరుండి డ్యూటీ చూసుకుంటూ ఇటు ఇల్లుని చూసుకున్నా. ఇంకా ఇది సామాన్ షిఫ్ట్ చేసినప్పుడు నాతో కాక ఇంకా నేను వెళ్ళలేదు. మా వాళ్ళే తీసుకొచ్చారు సామాన్ కూడా. ఇప్పుడు మేము కిరాయికున్న ఇంటికి కూడా అది ఇల్లు దగ్గరే. బట్ ఆ గల్లీ చూస్తేనే నాకైతే గుండె పగిలిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ముందుగా అంటే ఫస్ట్ అప్పు లేకుండా ఉండడం ఉత్తమం అని చెప్పేసి నాకు నేనే రియలైజ్ అయిపోయినాను. ప్రతిదానికి స్విచ్లు లైట్స్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ సామాను నేను మా ఆయన షాప్కి వెళ్ళి దగ్గరుండి చూసుకుంటూ తీసుకొచ్చిండే ఫ్రెండ్స్. టేకు కట్టే మంచిగా పెట్టినాము. అసలు నాతో అయితే లేదు ఫ్రెండ్స్ ఇది చెప్పాలన్నా కూడా. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేద్దామని చెప్పేసి అప్పుడు వీడియో తీసి పెట్టుకున్నా. ఇన్ని రోజులు ఈ వీడియోకి అంటే యూట్యూబ్లో పెట్టాలి అన్న ఆలోచన ఉండే. కానీ ఇవి చూస్తే తట్టుకోలేను అని ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పేసి అట్లే సేవ్ చేసి పెట్టుకున్నాను. చాలా మెమరీస్ ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 3 ఇయర్స్ మనము ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుంది నేను అంటే ఏదో ఖాళీ ప్లేస్ లేకపోతే మనం ఒక ఇంట్లో ఉన్నాము ఇంకొక ఇల్లు అమ్ముతున్నాము అంటే అప్పుడు ఇంత ఇబ్బంది ఉన్నది, ఇంత బాధ అనిపించదు. కానీ అది కష్టపడి కట్టుకున్న ఇల్లు వితిన్ అంటే 3 ఇయర్స్లో తీసేయవలసిన టైం అంటే అది అసలు తట్టుకునే విషయమే కాదు. ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అయిపోయింది అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాగైతే మీరు ఎవరు చేయకండి. కొంచెం ఇనిషియల్గా ఏదన్నా ఉన్నప్పుడు ప్లాన్ చేయండి. అంటే ఇక్కడ మాకు ఒకటి డ్రాబ్యాక్ ఏం జరిగిందంటే ప్లేస్ కొని కట్టడం. ఒకవేళ ప్లేస్ ఉందనుకోండి ఇల్లు కట్టుకుంటే ఇంత భారం కాకపోతుండే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.